హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానబ్బా. సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ వచ్చేసి కామెంటే అనమాట. ఈ కామెంట్లు ఎన్నిసార్లు వస్తుంటాయి, నేను అన్నిసార్లు వీడియో తీస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు ముందే చెప్పాను, ఏదైనా కానీ రాంగ్గా మాట్లాడితే నాకు అసలు నచ్చదు అని చెప్పేసి. సో నాకు బాగుంది ఫ్రెండ్స్, ఇది నిజంగా బాగుంది. డైలీ సీరియల్ లాగా ఉంది. ఇది ఎపిసోడ్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎపిసోడ్ వచ్చేసి 6 తెలియదు, మొత్తానికి ఎపిసోడ్ 6 ఇది. కంటిన్యూ చేద్దాము, ఓకే. ఇప్పుడు ఈ కామెంట్ చేసింది కూడా ఒక అమ్మాయి అనమాట. నిజంగా అమ్మాయి కాబట్టి చాలా నిదానంగా మాట్లాడుతూ నిదానంగా రిప్లై ఇస్తున్నాను. అబ్బాయి అంటే మాత్రం వేరేగా ఉండింది మాటలు అనేటి. సో అమ్మ తల్లి, ఫస్ట్ మీ కామెంట్ చదువుదాం. ఇక్కడ వేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోండి. పల్లెటూరు అమ్మాయి కిచెన్ వ్లాగ్ ఏదో ఛానల్ 77 ఏదో ఉంది మొత్తానికి. సో నేను కామెంట్ చదువుతాను చూడండి. ఫస్ట్ వచ్చేసి, మీకు వాళ్ళు తెలుసు, కావాలనే మీరు ఇలా వీడియోస్ తీసి పెడుతున్నారు. అండ్ మీరు బంధువులు, వాళ్ళ వీడియోస్లలో నేను మిమ్మల్ని చూశాను. కావాలని బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి నేను ఇలా వీడియోస్ తీసి పెడుతున్నానంట. వాళ్ళ వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి. నేను వాళ్ళ రిలేటివ్ అంట, వాళ్ళ వీడియోస్లలో నన్ను చూసిందంట. ఇంతకు వాళ్ళు అంటున్నావు, వాళ్ళు ఎవరు అనుకునేరు? అదేనండి, ఎపిసోడ్ 5 లచ్చక్క టీవీ ఛానల్ అనమాట. 5 or 6 తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. నేను వాళ్ళ రిలేటివ్ అంట, వాళ్ళ వీడియోస్లలో నన్ను చూసిందంట. ఈ అమ్మాయి నన్ను చూసిందంట కదా ఫ్రెండ్స్. ఎక్కడ చూసానమ్మా? నువ్వు చెల్లివో, అక్కవో, అమ్మమ్మవో, ఎవరో నాకు తెలీదు. నీ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదు. నేను అక్కడికి వచ్చి నీతో ఏదైనా మాట్లాడదామన్నా కానీ నీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అమ్మాయి అబ్బాయి జాలి దయ తెలుసుకోలేదు ఫ్రెండ్స్. నేను కామెంట్స్ని హైడ్ చేసి, వాళ్ళ నేమ్స్ని హైడ్ చేసి ఓన్లీ కామెంట్ ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఖచ్చితంగా నేను వాళ్ళ నేమ్తో సహా చూపించేస్తాను. ఎందుకంటే తన ఛానల్లో ఏం వీడియోస్ కూడా ఏం లేవు. వీడియోస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. ఈసారి ఎవరైనా కామెంట్ చేసినా ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. మీకు నిజంగా నేను చెప్పే మాటలు మీకు అర్థమయ్యేటట్టుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే వీడియో అసలు చూడొద్దండి. ఆ లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళు ఎవరో, ఇంతకు ఆ లత ఎవరో, ఇంతకు ఆ ముసలోడు ఎవడో నాకు ఎవడు తెలీదయ్యా స్వామి. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మీరెందుకు నా ఛానల్లోకి వచ్చి నన్ను ఇట్ట సత్తాయిస్తున్నారు? నైటే ఒక వీడియో తీసి పెట్టాను, బాగుంది. అదే చెప్తున్నాను, నాకు ఇది బాగుంది. ఇదే ఒక కంటెంట్ అయిపోయింది, ఇదే నాకు ఒక డైలీ సీరియల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా పనులన్నీ పక్కన పెట్టేసి ఈ యదవ కామెంట్కి రిప్లై ఇస్తూ ఉన్నాను. సిస్టర్, మీరు చూసి మాట్లాడండి. మీకు నిజాలు ఏమన్నా తెలిస్తేనే మాట్లాడండి, అనవసరంగా మాట్లాడద్దండి. సిస్టర్, మీరు నిజంగా ఇలాంటి ఛానల్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు అమ్మాయి అయి ఉంటారు. అబ్బాయి అయితే ఏమి ఉండరు, ఖచ్చితంగా మీరు అమ్మాయి ఉంటారు. నేను ఫస్ట్ నుంచి వాళ్ళ వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా నాకు వాళ్ళు తెలియదు అని చెప్తూనే ఉన్నాను. నాకు వాళ్ళు తెలియదు, నన్ను ఇట్లా అడుగుతున్నారు అని చెప్తూనే ఉన్నాను. అడ్రస్ గురించి అడిగినా కానీ ఫస్ట్ వచ్చేసి ఇలా చెప్పటం వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అలా చెప్పమాకండి. తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏ విధంగా అయినా తెలుసుకుంటారు అన్నాను. తర్వాత వచ్చేసి నైట్ కూడా సేమ్ ఇదే కామెంటే. నీకు అన్నీ తెలుసు కూడా నువ్వు ఇంత ఇది చేస్తున్నావు, నీ అడ్రస్ కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు అని ఏదేదో మాట్లాడినాడు. ఏదో వేరే అకౌంట్ నుంచి చేస్తున్నాను, నేను ఫస్ట్ నుంచి నీకు కామెంట్ చేస్తున్నాను, నువ్వు మళ్ళీ నన్ను హైడ్ చేసినావు, బ్లాక్ చేసినావు, ఏందేందో వాగినాడు. వానికి కూడా సేమ్ ఇదే రిప్లై ఇచ్చిన. నువ్వు కూడా ఒక అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు, మొత్తానికి తెలీదు, నువ్వెవరో తెలీదు. ఆ లచ్చక్క టీవీ కూడా ఎవడో తెలియదు నాకు. మళ్ళీ చెప్తున్నాను, విను బాగా. వాళ్ళ వీడియోస్లో నన్ను ఎక్కడ చూసినావమ్మా? ఇది పాయింట్. వాళ్ళ వీడియోస్లలో ఏ వీడియోలో చూసినావు? షార్ట్ వీడియోలో చూసినావా, లాంగ్ వీడియోలో చూసినావా? నన్ను ఏ వీడియోలో చూసినావో నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టు. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నా ఛానల్ కింద ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి, ఇదిగో నువ్వు పలానా వీడియోలో ఉన్నావు, నువ్వే ఇక్కడ అని చెప్పి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టు. నేను వాళ్ళ రిలేటివ్ అయితే నేను వాళ్ళ ఛానల్లో కనిపించి తట్టుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ కదా. మరి నేను కూడా బాగా ఫేమస్ అయిపోయింది కదా. నా ఛానల్లో కూడా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండింది కదా. ఎందుకు లేరమ్మా తల్లి? ఎవరమ్మా నువ్వు? ఏ ఊరమ్మా తల్లి నీది? పల్లెటూరు అమ్మాయి అని పెట్టుకుంటే సరిపోతుందా? పల్లెటూరు అమ్మాయిలు చాలామంది ఉంటారు, పల్లెటూరు బ్లాగ్స్ తీసుకుంటారు, మంచి కంటెంట్ పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఊరికి ఛానల్ నేమ్ పెట్టుకొని ఇట్లా అందరికీ కామెంట్లు చేసుకోవడానికి కూర్చున్నావా? ఊరికే నోటికొచ్చి ఎన్ని నోటికొస్తే అది మాట్లాడడానికి ఇట్లా ఛానల్ క్రియేట్ చేసి పెట్టుకున్నావమ్మా తల్లి? మళ్ళీ చెప్తున్నానమ్మా, మహా తల్లి నువ్వు ఎవరో
వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ అడ్రస్లు తెలియదు, వాళ్ళ తోటకూర నాకు ఏం తెలియదు, వాళ్ళని అందరూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను ఆఖరికి నైట్ కూడా చెప్పాను, నాకు మెయిన్ 2 ఛానల్ చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది నాకు అవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్లో తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనం ఏ వీడియో అయితే మనం చూస్తూ ఉంటామో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో నాకు అది కనిపించినప్పుడు అసలు ఏం చెప్తున్నారు వీళ్ళ గురించి అని చెప్పి చూస్తాను. రీసెంట్గా నిన్ననే అనుకుంటా ఒక అమ్మాయి నైట్ కూడా చెప్పాను సేమ్ ఇది, ఇసిక ఇంట్రెస్టింగ్ ఇసిక అంట. ఆ అమ్మాయి కామెంట్లో పెట్టినారంట, వాని ఫుల్ అడ్రస్ పెట్టినారంట. ఆ అమ్మాయి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో ఎక్కడుందో వెతికి కామెంట్లలో పోయి చూడు, ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి లల్లి సిస్టర్ ఇంకా ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళని ట్రోలింగ్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ పట్టుకోకుండా మీరేందమ్మా తల్లి నన్ను వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకు నువ్వు నా వీడియోస్ చూసినావమ్మా సిస్టర్, నా లైవ్ వీడియోస్ కానీ, నా లాంగ్ వీడియోస్ కానీ, నా షార్ట్ వీడియోస్ కానీ నువ్వు చూసినావా? ఒక వీడియో చూసి ఆ వీడియోలో ఏం మ్యాటర్ ఉందో కూడా తెలియకోకుండా వచ్చి ఇట్లా కామెంట్ చేస్తానవే, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఒక అమ్మాయివే కదా, ఈ కామెంట్ పెట్టే ముందు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో అని కూడా ఆలోచించవా? ఓకే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కాబట్టి నేను ఇంత కూల్గా మాట్లాడి వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. బాగుంది ఫ్రెండ్స్, నాకు డైలీ సీరియల్ ఇది, నేనే చెప్తున్నాను కదా, నాకు డైలీ సీరియల్ ఇది. ఎపిసోడ్ 6 or 5 గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇట్లాంటి వేస్ట్ వాళ్ళకి ఇంకా ఎంతమందికి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందో. సో ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నా కంటెంట్ డైలీ బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, సాంగ్స్, ఇవన్నీ వచ్చేసి ఒక ఎపిసోడ్లు మాత్రమే. మీరు ఇట్లా కామెంట్లు చేసేంతవరకు ఇవి ఒక ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి. నేనే చెప్తున్నాను, వాళ్ళ తిన్నా అన్నీ నిజమని చెప్పేసి నేను క్రియేట్ చేసుకొని అయితే చేయలేదు కదా, వాళ్ళ తిన్నా. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఎపిసోడు 7 అనమాట. కామెంట్ ఎపిసోడ్ 7, 6, 5 తెలియదు మొత్తానికి, బొంగులో వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. కోపం వస్తుంది నాకు. ఇంకా ఈ అమ్మాయి కాబట్టి బతికిపోయింది. చాలా పని ఉంది ఫ్రెండ్స్, సామాన్లు కడుక్కోవాలా, అన్నం చేయాలా, ఇంకా చాలా పని.